హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో, పిల్లగాడి నడకలో నా స్టైలు ఉందిరో. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 850 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇలానే ఉంచండి. ఓకే, ఉంచేసి ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి. సెకండ్ బీట్ మార్క్లో ఫోటో కావాలి. సెకండ్ బీట్ మార్క్కి వచ్చేసేయండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను కరెక్ట్గా మిడిల్లోకి. ఇలా నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చాను, కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తున్నాయి. లిరిక్స్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఇంకో బీట్ మార్క్కి వచ్చేస్తే ప్లస్ మీడియా ఫోటో 2 అనే ఉంటుంది. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటోని తీసుకుని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేశాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వస్తాయి, ఇవి వదిలేయండి. మళ్ళీ ఇక్కడికి రండి, ఇక్కడ నుంచి పెడదాం. ఇక్కడ ఫోటో 4 అని ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చేసి ప్లస్ మీడియా. ఇప్పుడు 1 by 1 తీసుకుందాం ఫొటోస్ని. ఇంకొక ఫోటో తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఇక్కడ ఉన్న ఈ బీట్ మార్క్కి అన్ని ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతూనే ఉంటుంది. ప్రతి ఫోటోని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీడియా ఇట్లా ఫొటోస్ని యాడ్ చేసుకుందాం. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి కట్ చేద్దాం. ప్లస్ మీడియా ఇంకో ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేద్దాం. ఫస్ట్కి రండి. ఇక్కడ ఫోటో 1 దగ్గర ఉంటుంది. ఈ ఫోటో 1 పైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్ళండి. ఫోటోని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ లిరిక్స్ని వదిలేయండి. ఇక్కడ 4 ఫొటోస్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ 4 ఫోటోలకి ఈ ఒక్క ఎఫెక్ట్నే పేస్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఇలా పేస్ట్ చేయండి. నేను వాడుతున్నది చూడండి, ఎఫెక్ట్స్ అని పెట్టడం అయిపోయింది. ఫస్ట్కి వస్తాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా చాలా బాగుందండి. మీకు కావాలంటే చెప్తాను వినండి. నాకు టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు. మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి, మీకు టెలిగ్రామ్లో వస్తుంది. జాయిన్ అవ్వండి. అయిన వెంటనే పైన మీకు పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది, అందులోకి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.